179, కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ 80, డైరెక్టర్ మైనారిటీస్ వెల్ఫేర్ 66, జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ 9355, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ 171, టీఎస్ జెన్కో 856, టీఎస్ ఎస్పీడీసీఎల్ 164, టీఎస్ ఎన్సీడీసీఎల్ అది 164, టీఎస్ ట్రాన్స్కో 206, టీఎస్ ఆర్టీసీ 4768, సింగరేణి కాలరీస్ 12500, జెన్కో ట్రాన్స్కో తర్వాత వీటన్నిటికి సంబంధించి కంబైన్డ్ 6648. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఇది క్రమబద్ధీకరణ చేసి ఇప్పుడు 22,637 ఆర్టిజన్ కార్మికులు ఉన్న వాటిని పే స్కేల్ చేసి ఇప్పుడు వాళ్ళదే మొన్న స్ట్రైక్ జరిగింది, వాళ్ళను స్థిరీకరించే ప్రయత్నం జరుగుతున్నది. హైదరాబాద్ జలమండలి 807, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 24,319, డీసీసీబీలు 1,571. భర్తీ ప్రక్రియలో తుది దశలో ఉన్నాయి 6,258. మొత్తం ఇప్పుడు ఉద్యోగ కల్పనలో 1,32,899కి రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ మనోని ఛాలెంజ్ ఏం దొరికిన 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లు చూపించాలి. శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. నేను వదిలేయమని కూడా చెప్పాం, ఎందుకంటే నువ్వు ఉంటేనే కాంగ్రెస్కు మంచి. నువ్వు ఒక్కనివి చాలు. టీఆర్ఎస్ను మెయ్య బొందబెట్టిండు, బీఆర్ఎస్ నువ్వు బొందబెడతావు. నువ్వు పోవద్దు బాబు, ఎందుకంటే నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం సీరియస్ ఉంటుంది, కొంచెం మసాలా ఉంటుంది. దాంట్లో నాన్ సీరియస్ పొలిటికల్ లీడరు కాబట్టి జనానికి నీ బేలతనం తెలుస్తుంది. పులకేశి అని అక్కడ మీటింగ్ పెట్టుకోవడాన్ని వ్యతిరేకించం మేము, కానీ శ్రీకాంతాచారి చనిపోయిన ప్రాంతంలో కనీసం శ్రీకాంతాచారికి మెమరీ అన్న కట్టించిందా మీరు? శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా ఉండాలని తెలంగాణ వచ్చినాక గజ్వేల్లో ఎర్రవెల్లి దగ్గర సంబంధించిన విలేజ్ మిత్రుడు మురళీ ముదిరాజ్ నా చావుతోనన్నా కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడేమో అని ఆత్మహత్య చేసుకున్నాడు క్యాంపస్లో వాష్రూమ్లో. ఆ రోజు పరామర్శకు పోయినాం మేము. ఈ మీతోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అప్పుడు మాతో ఉండే. మమ్మల్ని 7 క్రిమినల్ కేసెస్ పెట్టి జైల్లో పెట్టిండ్రు. ఇంటర్ పేపర్ పరీక్ష మీ అమ్మారికి సంబంధించిన కంపెనీ అంటారు, దాన్ని దిద్దడానికి ఇస్తే అది అవకతవకలు జరిగితే పిల్లగాలు చనిపోతే కనీసం ఊసు లేదు. ఇదే అశోక్ నగర్లో సోదరి బంజారా సోదరి చనిపోతే మీరు విద్యార్థుల పక్షాన అప్పుడే 30 నెలలకే మీరున్నట్టు విద్యార్థులు మీ వైపు ఉన్నట్టు భలే డ్రామా ఫ్రేమ్ చేస్తుండ్రు. దీంట్లో అసలు వీళ్ళని ఎవరినో ఈ రాస్తారు కదా స్పీచెస్ రాసేటోళ్ళని మెచ్చుకోవాలి. స్క్రిప్ట్ రైటర్లను బాగానే వాడుతున్నట్టు 2-3 మీటింగ్ ఒకరిని వాడుతున్నట్టుంది. కాంగ్రెస్ ముసలి నక్క అయితే మెయ్య యువనక్క. మరి మీ అయ్య ఇంట్లో పడుకొని రాలేకపోతున్నాడో మిమ్మల్ని చూసి రాలేకపోతున్నాడో కానీ సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ మీకు ఉద్యోగాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీతో కాక ఇక్కడ ఉన్న డిఎస్ గారు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు మిమ్మల్ని ఆహ్వానించి కేంద్రంలో ఉన్న మా పార్టీని ఒప్పించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేస్తే ఆ రోజు ఎంపీటీసీ కూడా కానీ వార్డు మెంబర్ కూడా కానీ హరీష్ రావు మంత్రి అయ్యిండు. ఎంపీ కాగానే కేంద్ర మంత్రి ఇచ్చింది మేడం సోనియా గాంధీ. అక్కడేం చేసిండ్రు, సహారా కేసులో ఇరికి పిఎఫ్ కేసులో కార్మికులను మోసం చేస్తే అక్కడెక్కడ సిబిఐ వస్తుందో అని చెప్పి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ జరుగుతున్న ఉద్యమంలో చేరినోడు కేసీఆర్. అది మా బెల్లయ్య నాయక్ ఇంకా మంచిగా చెప్తాడు. ఆడు అరెస్ట్ చేస్తారని ఈ ముసుగేసుకున్న ఊకున్నాను. తెలంగాణ రాగానే ఫక్త్ పొలిటికల్ పార్టీగా మార్చినావు. ఆగిందా? ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే నీ అమ్మ గింత మాన రేంజ్కి గిదా
దేశంను పాలించాలి మనం ఏమనుకుంటున్నాం కేసీఆర్ అంటే మామూలుగా ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుంటుంది ఆ బీఆర్ఎస్ ఇటు పోగానే మీ చెల్లి వచ్చింది టీఆర్ఎస్ అని పెట్టింది మళ్ళీ వెనకకు రాకుండా ఇప్పుడు మళ్ళీ ఈడ కేసులు వేపిస్తున్నారు ఇంత గుంటనక్కలు మీరు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని అనే స్థాయి మనోది కేటీఆర్ది ఇంతకుముందు మా ఐలన్ అన్నట్టు లెక్క కాదు నీ తిక్క తీరాలి ఇవాళ మాకు పదవులు వచ్చినందుకు కూడా వాళ్ళు ఏదో కామెడీగా మొత్తం ట్రోల్ చేస్తున్నట్టు అరే ఫాల్తునా సన్నాసుల్లారా 20 years తర్వాత కష్టపడితే మాకు ఎమ్మెల్సీ వచ్చింది కష్టపడితే ఎన్నిసార్లు అక్కడ కొట్లాడితే ఇక్కడ ఎమ్మెల్యే కాగానే మంత్రిని చేసాడు మా ముఖ్యమంత్రి గారు ఐలన్న ఏ సామాజిక వర్గం నుంచి బీసీల నుంచి ఎదగడం అంటే ఎంత కష్టం ఒక విప్పు వచ్చింది మాకు పదవులు వస్తే మీకు అలుసైతున్నది తస్మాత్ జాగ్రత్త కొడకల్లారా చెప్తున్నాం పిచ్చి నగరాలు చేయకండి ఒకడంటాడు ఓరే ఊకరే రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు ఇలా కాంతా ఇది ఇచ్చిండ్రని పార్టీని ప్రొటెక్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందిరా మాకు ఇది ఇవాళ ఉద్యోగాలకు సంబంధించిన మిత్రులను కూడా నేను అంటున్నాను నేనే అశోక్ నగర్కి పోయినా ఈ సన్నాసి గాడు ఫాల్తు గాడు కేటీఆర్ గాడి ట్రోల్స్ పెట్టేసి మొత్తం ఇంటర్నెట్లో దాకర్ను అడ్డుకున్న అది అని అరే వాళ్ళు పిలిస్తే అక్కడికి పోతే వాళ్ళలో లోపట గరిబ ఉంది వాళ్ళ కడుపులో ఆవేశం ఆవేదన ఉంది మళ్ళా వినడానికి పోయినా నేను వినడానికి పోతే ఇక కథం అసలు దాకర్ను మామూలుగా ఆడుకోలేదు మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం ఆ స్టూడెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళం ఆ ఉస్మానియా నుంచి వచ్చిన వాళ్ళం స్టూడెంట్స్ బాధ ఏందో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల సమస్యలు ఏందో మాకంటే మీకు ఎట్లా ఎక్కువ అయితే నాకు అర్థం కాదు ఈరోజు 1200 మంది రక్తం కండ్ల చూసిన సన్నాసులు మీరు ఇదే హరీష్ రావు అంటోడు మళ్ళీ చెప్తున్న హరీష్ రావు నీ ట్రోల్ టీమ్స్కి చెప్పుకో హరీష్ రావు అంటోనికి అగ్గిపెట్టెలు ఎట్ట దొరికలి శ్రీకాంతాచారికి అగ్గిపెట్టె ఎట్ట దొరికింది దాని తర్వాత హరీష్ రావు ఆత్మహత్య ప్రేరేపణ తర్వాత 100 మంది యువకులు రైళ్లకు వ్యతిరేకంగా ఎదురుగా ఇష్టం వచ్చిన తీరుగా చనిపోయిన పరిస్థితి నేను ఇప్పుడు చూస్తున్నా కదా 610 అమరవీరులకు ఇల్లు ఇచ్చిండ్రు 1400 మంది లెక్కున్నది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం ఇస్తుంది అది పక్కన పెట్టండి ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో నీ సవాల్ ఉంది కదా సరే మా సంపత్ గారు కూడా సవాల్ బయట ఇచ్చినట్టుంది గాంధీ భవన్లో నేనేమంటున్నంటే నీ సవాలుకు స్పందించే తీరుగా స్పందిస్తాం కానీ ఫస్ట్ దీని మీద చర్చకు ఈ 132,899 ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో దీనికి మరి 72,000 అన్నావు కదా ఆల్మోస్ట్ ఆల్ డబుల్ వచ్చినాయి మరి ఎప్పుడు రాజీనామా చేస్తావు ఎప్పుడు శాశ్వతంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోతావు పోతావా ఉత్తగానే ఏదో ఆడే డైలాగ్ వస్తే మంచిగా థంబ్నెయిల్స్ వస్తాయి యూట్యూబ్లలో మీకున్నాయి అయ్యే కదా ఆధారపడుతున్నది విద్యార్థులారా ఇలాంటి దగుల్బాచీల మాటలు వినకండి మీరు కొట్లాడే స్వేచ్ఛ ఉంది మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీరు కలిగి ఉన్నారు మమ్మల్ని నిలదీసే హక్కు కూడా ఉన్నది కానీ ఇట్లాంటి ఫాల్తుగాళ్ళ విషయంలో మీరు కనుక వీళ్ళ గాయల పడితే చంపిండ్రు వీళ్ళు రెచ్చగొడతారు ఇట్లనే ఏమైతే వాళ్ళు ఎటు పోరు వాళ్ళు ఇంటనే ఉంటారు వాళ్ళొక్కరికి ఏమి హాని జరగదు వాళ్ళకి ఏమైనా హాని జరగానే ఏమంటే కేటీఆర్ వచ్చేస్తాడు కేసీఆర్ బయటకు వచ్చేస్తాడు కానీ మన పిల్లల్ని ఇవాళ రోడ్ల మీద పడేసి ఏ విధంగా పనిచేస్తుండ్రో సరే ఆడ ఉన్నోళ్ళు ఏంది ఈడ ఉన్నోళ్ళు ఏంది అనే విషయం పక్కన పెడితే మా మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఆ విషయాల్లో నేను అంటున్నా 3 సంవత్సరాలకే అప్పుడే నీకు అధికారం వస్తుందని చెప్పిన దరిద్రుడు ఓడరా నాయన నీ సర్వేనేనా ఇది భాస్కర్ అవార్డులాగా నీకు నువ్వే సర్వే చేసుకొని నిన్ను నువ్వే నమ్ముకొని నేనే గెలుస్తా అనుకొని ఇట్లాంటి పిచ్చి శకలు చేస్తే ఎట్లా తిడితేనేమో తిట్టిందని మమ్మల్ని తిడుతురు జనం విచిత్రం అది ఏంటంటే నువ్వు కేటీఆర్ని కూడా తిట్టుతావా వచ్చి నువ్వు ఇట్లా దిగజారిపోయారు ఏం దాకర్ అంటున్నారే మరి కేటీఆర్ తిడుతుండు కదా అని అంటే తిడతాడు కేటీఆర్ అయితే తిడితే ఏంది నువ్వు తిడతావా అంటున్నాడు అంటే ఏంది అంత చిల్లరగాళ్ళ లెక్క తయారైంది మళ్ళీ చిల్లరగాళ్ళు అనగానే హరీష్ రావు ఏడుస్తూ ఉన్నాడు ఒకడు అంటుడు మొన్నవాడు అడ్రస్ పడ్డది వాళ్ళు ఏంది
చిల్లరగాళ్ళు అంటావా మా వాళ్ళని, అట్లా అంటావా ఇట్లా అంటావా? చిల్లరగాళ్ళు కాదు, ఇంత చీప్ గాళ్ళు. కేసీఆర్ లేకపోతే నేను ఎందుకు కేసీఆర్ని కూడా ఎందుకు పొగడాల్సి వస్తుందంటే కనీసం లెక్కకో తరీకకో ఉండేటోడు. ఇట్లాంటి చీప్ గాళ్లను తెలంగాణ మీద పడేసి ఇంకెంతకాలం ఈ పిచ్చి రాజకీయాలు? ఇక రావయ్యా బాబు అనగానే నేనెట్లా వస్తా, నేను రాని వాళ్ళిద్దరే కొట్టాడుకుంటారు, వాళ్ళది అయిపోయినాక వస్తా అన్నట్టున్నది ఆయన కథ. నువ్వు రాకు, వీళ్ళు రానియరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త మా ఐలన్న చెప్పినట్టు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం వల్ల ఇగో హిట్లర్ ఎవరో హితవుడెవరో తెలంగాణ ప్రజలకు తెలుసు. 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజల్ని ప్రేమించడంలో రేవంత్ రెడ్డి గారితో పోటీ పడే స్థాయి మీ పార్టీకి లేదు, మీ నాయకత్వానికి లేదు. హితుడుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరి ఎక్కడికి పోయినా సరే ప్రజలతో కలిసి ఉండే తీరు గమనించండి. చాలామంది అధికారులు అంటారు, సార్ వర్షమ్మడి ప్రోగ్రాంలు అవడం వల్ల మేము ఉరికినట్టే ఉన్నాం సార్ అని. ఉరికే ఇలా ఆ పని ఎందుకంటే మీ యొక్క చేతగానితనం వల్ల తెలంగాణ కుదేలవుతున్న పరిస్థితుల్లో ఇలా విద్యార్థి నిరుద్యోగ యువతకు నేను డెఫినెట్గా ఒక పిలుపునైతే ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళని నమ్మితే అటు 10 సంవత్సరాలు పోయింది, ఇటు 10 సంవత్సరాలు పోయింది. మొన్న ఉస్మానియా, కాకతీయ, శాతవాన్ అన్ని యూనివర్సిటీల పిల్లలతో మేము కూర్చున్నాం. సార్ మమ్మల్ని పట్టించుకున్నది ఎవరు లేరు సార్. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక కమిటీ వేసి మాకు ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నాడు. దాదాపు 20 years ఎఫెక్టివ్ ఏజ్ని పోగొట్టి వీళ్ళు అధికారం తెచ్చుకో, వీళ్ళ ఇంట్లో కేసీఆర్ నుంచి సంతోష్ రావు ఇంకా XYZ ఇంకెంత అంతమందికి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈరోజు వాటితో పాటు ఇంకా త్వరితగతిన పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు చాలా దూరపు ఆలోచనతోనే ఉన్నారు. 40,000 ఉద్యోగాలు ఉస్మానియా వేదికగా ప్రకటించి ఒక్కొక్కటి వేస్తున్నారు. నెలకొకసారి 2 నెలలకు ఒకసారి నోటిఫికేషన్స్ కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రభుత్వానికి అవసరం, సమాజానికి అవసరం, వీళ్లకు మీరు అవసరం. రాజకీయాల కోసం మాత్రమే, రాజకీయాలు మాత్రమే చేసుకునే వీళ్ళ వల్ల తెలంగాణలో ఎవ్వరికి కూడా లాభం రాలే. ఇలా చూడండి, కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, మాలాంటి వాళ్ళందరం అవకాశాలు పొందినాం. గటు బీజేపీ అక్కడ అధికారంకి వస్తే ఇక్కడ కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ కాదు కదా, బీఆర్ఎస్ వస్తే మళ్ళా కేసీఆర్, కేటీఆర్, ఈ వేరే హరీష్ రావు వీళ్ళు తప్ప వాళ్ళకు ఉద్యోగాలకు తప్పితే ఇంకా కొట్లాట ఏమీ లేదు. వాళ్ళ ఉద్యోగాల కొట్లాట ఇది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలనే కొట్లాట కాదు వీళ్ళది. వాళ్ళ ఆరాటం అంతా, పోరాటం అంతా వచ్చేయండి, అరే జనం రప్పించేయండి, బాగా నిరుద్యోగుల్లో యువతలో వ్యతిరేకత ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేయండి. దేనికోసం ఆతృత? వీళ్ళ ఉద్యోగాల కోసం, ఈ దరిద్రుల ఉద్యోగాల కోసం, తెలంగాణను దివాలు తీయించిన దివానాల కోసం మనమెందుకు బలి కావాలి మిత్రులారా? వీళ్ళని పట్టించుకోకండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. రేవంత్ అన్న మీతో తోడుగా ఉంటాడని చెప్పి భవిష్యత్తులో మరింత మనం ఉద్యోగాలు వేసుకుందాం. ఇంతకంటే ఎక్కువగా ప్రైవేట్లో ఉద్యోగాలు చెప్పుకోం సుమా. వాళ్ళలాదిగా 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి వస్తాయి, ఫ్యూచర్ సిటీలో వస్తాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కంప్లీట్ చేసుకుందాం. వీళ్ళ గాయలో పడి మాత్రం మీరు మోసపోకండి అని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తాను. జై కొడతానికి సిద్ధంగా ఉండమను. మరి లక్ష్యతో ఇప్పుడు మేము దీనికన్నా సిద్ధమా అని చెప్పమను. ఆయన కేటీఆర్ ఇక చూడండి, మా వాళ్ళు ఈ ప్రభుత్వ పాలనలో ఏమేమి ఉద్యోగాలు పెట్టినామో అన్నీ వేసిండ్రు. కేటీఆర్ రాసిన లేఖ ఆధారంగా